హైదరాబాద్‌కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రజలు ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది, సరే బిల్డింగ్ నిర్మాణాలకో, లేకపోతే గనక ఏ హోటళ్ళు నడుపుకోవడానికో, ఇట్లాంటి చోట్ల ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళని తెచ్చుకున్నారంటే పర్లేదు గాని, ఇళ్లల్లో పని వాళ్ళ కిందన ఇతర రాష్ట్రాల వాళ్ళని తెచ్చుకోవడం రైటా రాంగా అన్నది. కూకట్పల్లిలో నిన్న జరిగినటువంటి హత్య వ్యవహారంలో ఇదే కొత్త ఇష్యూ. ఆ చంపినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రం వాళ్ళు కాదు, తెలంగాణ వాళ్ళు కాదు, పోనీ పక్క రాష్ట్రమైన ఇదే ఆంధ్రప్రదేశ్ కూడా కాదు, ఎక్కడి నుంచినో వచ్చినటువంటి వాళ్ళు, రాంచీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, బీహారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇంటి పనుల్లో పెట్టుకోవద్దు. పొరపాటున వాడు ఇంటి పనులు, గార్డెనింగ్ పనుల్లో పెట్టుకోవద్దు. చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఏం తెలుసు మనకు వాళ్ళ గురించి? వాడు ఏదైనా చేసిపోతే ఏమైంది? ఇప్పుడు నిన్న చంపినటువంటి వాడు రాంచీ నుంచి వచ్చినటువంటి వాడు, ఆడి ఫ్రెండ్ కలిసి ఆమెని చంపి 11 రోజుల క్రితమే చేరినటువంటి ఆమె దగ్గర ఒంట్లోనో ఏదైనా ఉన్న నగలు, అక్కడ లాకర్ని సంబంధించినటువంటి డీటెయిల్ చెప్పమన్నారట. ఏది ఆ ఇంట్లో ఉన్నటువంటి దాన్ని, అమ్మాయి చచ్చిపోతా కూడా అది చెప్పల, దాంతో పొడి చేసేసి అక్కడే స్నానం చేసేసి ఆమె ఒంటి మీద ఉన్న నగల వరకు తీసేసుకుని ఆమె స్కూటీనే తీసుకుని వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు ఇప్పుడు పట్టుకుంటారు రేపు పొద్దున, ఈ లోపు అవన్నీ వాళ్ళు ఖర్చు పెట్టేసుకుంటారు. ఇంతకాలం కష్టపడి ఒక స్థాయికి వచ్చినటువంటి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇదేంటి మనం ఏమనుకుంటాం, దాన్ని అంటారు కమ్యూనిటీస్ అంటారు. అంటే మనం మొత్తం ఒక బిల్డింగులకి కలిపేసేసి రక్షణ కూడా ఉంటుంది, సెక్యూరిటీ కూడా. అట్లాంటి చోట్ల తీసుకునేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు వాళ్ళని ఎలా అలౌ చేశారు? ఇది ఆలోచించుకోవాల్సింది. ప్రతి కమ్యూనిటీలో కూడా బయటి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ విషయంలో అలర్ట్గా ఉండండి. అవసరమైతే ఒకవేళ మీకు తప్పదు వేరే రాష్ట్రాల వాళ్ళని పెట్టుకోవాలనుకుంటే, ఏ రాష్ట్రం నుంచి వచ్చారో ఆ రాష్ట్రానికి మీ కమ్యూనిటీ నుంచి మనుషుల్ని పంపించి వీళ్ళ ఇల్లు అది ఎక్కడా కరెక్టా కాదా, వీళ్ళ అడ్రస్లు కరెక్టా కాదా, వీళ్ళ బంధువులు అది కరెక్టా కాదా, ఇవి కూడా క్రాస్ చెక్ చేసుకోండి. లేకపోతే కనుక ప్రాణాలకు ముప్పు.